ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ గనుక చూసుకుంటే గనుక తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ, ఇటు విపత్తుల శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడి గాలులు, అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ రకమైన వేడి వాతావరణం, ఉష్ణ వాతావరణం ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఈ సీజన్ లో, అంటే ప్రీ మాన్సూన్ సీజన్ లో ఏదైనా అల్పపీడనాలు ఏర్పడితే గనక అవి నేల మీదకి మాయిశ్చర్ ఎక్కువగా ఉండి వస్తే గనక వర్షాలు ఎక్కువగా పడతాయి. కానీ సముద్రం మీద ల్యాండ్ అయితే గనక దాని యొక్క తీవ్రత వేడి గాలులతో కూడిన వాతావరణం ఉంటుంది. ఆ విధంగా ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం కారణంగా వేడి వాతావరణం పెరుగుతుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. అయితే మరోవైపు చూస్తే గనక ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రస్తుతం ఇంకా అది కొనసాగుతూనే ఉంది. మరోవైపు చూస్తే కనుక అటు రాయలసీమ జిల్లాల్లో గానీ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గానీ ఈ రోజు నుంచి మరొక 3 రోజుల పాటు దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఎండల తీవ్రత ఉంటుందనేది వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ కూడా దాదాపుగా 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. 1-2 జిల్లాల్లో రెడ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 45 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజుల్లోని కూడా చాలా వేడి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.